హాయ్ ఫ్రెండ్స్. సో ఈ రోజు అయితే మనం వెయిలాన్ ఎంటర్టైన్మెంట్ అలాగే వేరస్ ప్రొడక్షన్ ప్రజెంటేషన్లో వచ్చిన తమిళ్ హర్రర్ మూవీ పేచి రివ్యూ చేయబోతున్నాము. ఈ సినిమాని రామచంద్రన్ గారు డైరెక్ట్ చేశారు. సో ఈ సినిమా రివ్యూలోకి వెళ్ళే ముందు ఒకసారి కథ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మీకు కనిపిస్తున్న లొకేషన్ కొల్లి హిల్స్ అనమాట, తమిళనాడులో ఉన్నది. ఇది ఒక మంచి హిల్ స్టేషన్ అలాగే ఒక టెరిఫిక్ ట్రెక్కింగ్ స్పాట్ అండి. అయితే సినిమా బిగినింగ్లోనే ఇక్కడికి ఒక కపుల్ వెళ్ళి ఇద్దరు కూడా ఏదో ఒక గోస్టో లేకపోతే స్పిరిటో మొత్తానికి ఇద్దరు కూడా వ్యానిష్ అయిపోతారు. అయితే మళ్ళీ చాలా రోజుల తర్వాత ఒక ఫ్రెండ్స్ గ్యాంగ్ ఆ ప్లేస్కి వెళ్తుంది అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. సో వీళ్ళందరూ కూడా ఏంటంటే ట్రెక్కింగ్ మీద మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే. వీళ్ళ హాలిడే టైంని ఇలా ట్రెక్కింగ్కి ఉపయోగిస్తూ ఉంటారు. సో వీళ్ళు ఏంటంటే ఇందులో ఇద్దరు కపుల్స్ ఉంటారు, ఇలా ఒక ఫోటోగ్రాఫర్ ఉంటాడు వీళ్ళ ఫ్రెండే. సో వీళ్ళు ఈ ట్రెక్కింగ్ మొదలైన దగ్గర నుంచి కూడా రూల్స్ అని బ్రేక్ చేస్తూనే ఉంటారు. అక్కడ గైడ్ చెప్పే లోకల్ రూల్స్ అని కూడా బ్రేక్ చేస్తూ ఉంటారు. ఈరోజు చూసారు కదా, ట్రెస్ పాసింగ్ నాట్ అలౌడ్ అని ఇక్కడ గంటలు కూడా కట్టిన ఇలాంటి ఒక ప్లేస్కి వీళ్ళు ఆ గంటలన్నీ బదులుగొట్టి పడేసి ఆ జోన్లోకి వెళ్దాం అనుకుంటారు. అక్కడ వీళ్ళకి ఈ గైడ్తో గొడవ అవుతుంది. ఆయన ఒకటే చెప్తాడు, మా నమ్మకాలు మాకు ఉంటాయి, మీరు కేవలం ఇది టూరిస్టుల కోసం పెట్టింది కాదు, ఇక్కడ ఉన్న ట్రైబ్స్ అన్నీ కూడా ఇక్కడ ఎవిల్ స్పిరిట్స్ ఉన్నాయని చెప్పేసి నమ్ముతాం, సో దయచేసి వెళ్ళొద్దు అని. సో ఈ సినిమా ఇంకా కొద్దిగా ముందుకెళ్తున్న కొద్దిగా కూడా వీళ్ళకి ఆ అడవిలోని ఆ ఎవిల్ స్పిరిట్తో కాంటాక్ట్లోకి వెళ్తారు. సో ఒక్కొక్కరికి ఇబ్బందులు స్టార్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఈ హర్రర్ స్టోరీలో సాధారణంగా ఒక ఎక్స్టెంట్కి మించి కథ పూర్తిగా చెప్పలేము, స్పాయిలర్స్ ఉంటాయి కాబట్టి. సో ఆ ఎవిల్ స్పిరిట్ బ్యాక్ స్టోరీ ఏంటి, ఆ ఎవిల్ స్పిరిట్ అంటే ఆల్రెడీ ఆ ఎవిల్ స్పిరిట్ని అక్కడి ట్రైబ్స్ పట్టుకుని చంపేసి తన స్పిరిట్ని దాచుంచుతారు. సో వీళ్ళు మళ్ళీ వెళ్ళి వీళ్ళ ట్రెక్కింగ్లో వీళ్ళు రూల్స్ బ్రేక్ చేయడం వల్ల మళ్ళీ ఆ స్పిరిట్ వీళ్ళ మీద పడుతుంది. సో ఈ కథ అంతా కూడా ఫైనల్గా క్లైమాక్స్లో వీళ్ళు బతికి బయటపడ్డారా లేదా ఆ హిల్ స్టేషన్ నుంచి అనేది ఈ పేచి సినిమా చూసి తెలుసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక విషయం చెప్పాల్సి వస్తే ఈ మధ్య వచ్చే హర్రర్ మూవీస్ అన్నీ కూడా స్టాండర్డ్కి తగ్గట్టు ఉండట్లేదు. అండ్ ఎందుకంటే హర్రర్ కామెడీ అనే ఒక సబ్జీనర్ వచ్చేసరికి ప్రతి హర్రర్ మూవీలో కూడా కామెడీ కోసమే ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. అండ్ ప్యూర్గా ఇన్సిడియస్ లాంటి సినిమాలు కూడా, లేకపోతే నెట్ఫ్లిక్స్ అమెజాన్లో ఉన్న ఏ హర్రర్ మూవీ అన్నా తీసుకోండి, అదే ఇంపాక్ట్ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ మీద అది క్రియేట్ చేయలేకపోతుంది. ఎందుకంటే ఈ హర్రర్ కామెడీ అనే సబ్జీనర్ ఒకటి వచ్చేసి అది పాపులర్ అయిపోవడం వల్ల అని నా పర్సనల్ ఫీలింగ్ అనమాట. సో ఈ మూవీలో నిజంగా థ్రిల్స్ అయితే మంచి థ్రిల్స్ ఉన్నాయి, కానీ థ్రిల్స్ అన్నీ కూడా ఎప్పుడో ఆర్జీవి గారు తీసిన టైంలో, రాత్రి, దెయ్యం ఇలాంటి టైంలో మనం చూసేసిన థ్రిల్స్ అనమాట. ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో ఎన్ని హర్రర్ ఫిల్మ్స్ రాలేదు చెప్పండి. ఈ పేచి అనేది నావల్ అటెంప్ట్ అని చెప్పలేము, జస్ట్ ఒక వన్ టైం వాచ్. అది కూడా ఈ హర్రర్ జోనర్లో సినిమాలు ఇష్టపడే వాళ్ళకి మటుకు ఇది ఒక వన్ టైం వాచ్. సినిమాలో పెద్దగా కథ అయితే ఏం లేదు, అండ్ క్లైమాక్స్ కూడా రొటీన్ క్లైమాక్సే మనం ఎక్స్పెక్ట్ చేసేదే. మీకు టైం ఉంది వీకెండ్కి, మీరు హర్రర్ మూవీ లవర్స్ అయితే మటుకు ఒక వన్ టైం వాచ్ అండి, డెఫినెట్గా చూడొచ్చు. కొన్ని థ్రిల్స్ అయితే ఉంటాయి. అండ్ ఈ సినిమా స్క్రిప్ట్ కొద్దిగా వీక్ అని మా ఫీలింగ్. ఎందుకంటే చాలా రొటీన్, ఇలాంటివి చాలా చూసాం మనం, ముఖ్యంగా తెలుగులో కానీ, తమిళ్లో కానీ, సౌత్లో కానీ, నార్త్లో కానీ ఇలాంటివి ఎన్నో వచ్చేసాయి. సో ఈ ప్రైమ్ వీడియోలో ప్రజెంట్ మన తెలుగులో కాకుండా తమిళ్లో స్ట్రీమ్ అవుతుంది ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తోటి. హర్రర్ మూవీ లవర్స్ అయితే మటుకు ఒకసారి లుక్ వేయచ్చు. సో ఫ్రెండ్స్, ఇదండి ఫైనల్గా పేచి మూవీ రివ్యూ బై మీ ఫేవరెట్ సినిమా ప్రపంచం. చాలా షార్ట్గా షార్ప్గా చెప్పాము రివ్యూ. ఏమైనా కరెక్షన్స్ ఉంటే మా కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మరొక మంచి ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూ తోటి అతి తొందరలోనే మేము ముందుకు వచ్చేస్తాం. Until then, keep watching our Cinema Papillon Space.